మన రోజా గారు నోటిదొరద రోజా గారు బుడబుక్కల కులాన్ని విమర్శిస్తూ మాట్లాడింది. మళ్ళీ గతంలో మేమేమి ఎస్సీఎస్టీలం కాదు, మా దగ్గరికి రావచ్చు అని ఎస్సీఎస్టీలను అవమానించింది. మీరు ఇక్కడికి రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీఎస్టీలం కాదు, అంత దూరం నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమో బుడబుక్కల కులాన్ని ఏమండి మీ నోటితో తగ్గదా? ఇంకా నోటికి ఏదొస్తే అది వాగుతారా? మీరు ఎలాగ అందరినీ విమర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవడైనా ప్రశ్నిస్తే ఆ ఐ సినిమాలో ఆ మేకప్ మ్యాన్ గడు ఉంటాడు, ఒకడు 0.5 గడు ఓస్మా జాస్మిన్, ఆడికిలాగా మగ్గం తెట్టుకుని బేర్ బేర్మని ఏడుస్తారు. మా పిల్లలు ఏడిచేస్తున్నారు, మా ఆయన ఏడిచేస్తున్నాడు అంటారు. మీ ఆయన మీ పిల్లలు మీరు ఎదుటి ఎలా తిడుతున్నప్పుడు అప్పుడు ఏడరా? మీకు బుద్ధి చెప్పరా? ఆ సెలవుమని అనేవాడు ఎప్పుడన్నా ఒక్క లెంపకే కొట్టి మీకు కొంచెం బుద్ధి చెప్తే బాగుండండి. ఒకసారి ఇవిడ ఏం మాట్లాడింది చూడండి. బుడబుక్కలో వస్తుంటాం చూసారా సంక్రాంతి వస్తే, మన రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కనిపిస్తూ ఉంటారు. ఈ బుడబుక్కలలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పరు. ఈ కులాలంటే మీకు ఏంటి అంత చులకనేంటి? ఎవడన్నా మిమ్మల్ని ఏమైనా అంటే చాలు, మీరు ఇగో పలానా చోట చీర లేకుండా యాక్ట్ చేశారు, పలానా చోట రేప్ సీన్లు యాక్ట్ చేశారు, పలానా చోట ఫస్ట్ ఎయిడ్ సీన్లు యాక్ట్ చేశారంటే లాబోదిబోమని ఎడతారు. అది నా ప్రొఫెషన్ అంటారు. మరి మిగతా వాళ్ళు, మరి ఎస్సీ ఎస్టీలు ఏం చేశారు? నీకు బుడబుక్కలలో ఏం చేశారు? నిన్ను ఎవరన్నా వచ్చి ఇగో పలానా చోట నువ్వు గెస్ట్ హౌస్లో పడుకున్నావు అంటే వావు లబోదిబో మన గోల, పలానా సినిమాలో యాక్ట్ చేసావు అంటే గోల చేస్తావు నువ్వు. అది నీ ప్రొఫెషన్ అంటావు. మరి ఇది వృత్తి అనేది కాదంట్లే, కానీ ఆ వృత్తిలో భాగంగానే తమరు వర్షంలో తడిసి అంగాంగ ప్రదర్శనలు చేస్తూ మీరు నటించడం జరిగింది, అంగాంగ ప్రదర్శన చేయడం జరిగింది, రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ యాక్ట్ చేసినప్పుడు మీరు వల్గర్గా యాక్ట్ చేశారంటే అది తప్పు మీకు. కానీ బుడబుక్కలలో ఏం చేయకపోయినా మీరు చేసిన పనుల్లో ఏ ఒక్కటి చేయరాళ్ళు. బుడబుక్కలు వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళు అంటే మీకు చులకరా? ఏమో దిగొచ్చారేటమ్మా మీరు. కానీ అసలు నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకో తల్లి. నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకున్నాక నువ్వు వేరే కులాల గురించి వేరే వ్యక్తుల గురించి మాట్లాడమ్మా. రోజాకి ఇంత నోరు ఎందుకు వస్తుంది అంటే అండి, జగన్ రెడ్డి తిట్టమని పంపిస్తాడు. ఎస్ఎస్టీని తిట్టో ఏం పర్లేదు నేను చూసుకుంటాను, బుడబుక్కలను తిట్టో నేను చూసుకుంటాను, బీసీలు తిట్టో నేను చూసుకుంటాను, ఏదైనా చేయి నువ్వు నేను చూసుకుంటానని చెప్పి పంపిస్తాడు. ఈవిడ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కనీసం ఈవిడ అవమానాలు చేసింది, ఎస్సీ ఎస్టీలను అవమానం చేసింది, ఇప్పుడు బుడబుక్కలను బీసీలని అవమానం చేసింది. ఇలాగ అన్ని కులాలని నోరు పారేసుకుంటుంటే ఏ రోజున జగన్ రెడ్డి ఈవిడ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా? నా చెల్లి అంటాడట. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అవమానించిన పర్లే, ఎస్సీ మహిళ ఎమ్మెల్యేలని మంత్రులను అవమానించిన పర్లే, కానీ ఈవిడ మాత్రం ఆయన చెల్లెటండి. మరి దాన్ని బట్టి రోజు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి. రోజా ఇలా కులాలను విమర్శించడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి ఇచ్చే సపోర్టు. మరి ఇప్పటికీ మనకు బుద్ధి రాకుండా మళ్ళీ మనం జగన్ రెడ్డి కొట్టేస్తే, మళ్ళీ జగన్ రెడ్డి కానీ గెలిస్తే ఈవిడ మిగిలిన కులాలను వదులుతుందండి. ఇక అడ్డమైన నోరు వేసుకుని ఆ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే జగన్ రెడ్డి నోటించాలి. అది మన రోజా గారు నోటిదొరద రోజా గారు బుడబుక్కల కులాన్ని విమర్శిస్తూ మాట్లాడింది. మళ్ళీ గతంలో మేమేమి ఎస్సీఎస్టీలం కాదు, మా దగ్గరికి రావచ్చు అని ఎస్సీఎస్టీలను అవమానించింది. మీరు ఇక్కడికి రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీఎస్టీలం కాదు, అంత దూరం నించొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమో బుడబుక్కల కులాన్ని ఏమండి మీ నోటితో తగ్గదా? ఇంకా నోటికి ఏదొస్తే అది వాగుతారా? మీరు ఎలాగ అందరినీ విమర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవడైనా ప్రశ్నిస్తే ఆ ఐ సినిమాలో ఆ మేకప్ మ్యాన్ గడు ఉంటాడు, ఒకడు 0.5 గడు ఓస్మా జాస్మిన్, ఆడికిలాగా మగ్గం తెట్టుకుని బేర్ బేర్మని ఏడుస్తారు. మా పిల్లలు ఏడిచేస్తున్నారు, మా ఆయన ఏడిచేస్తున్నాడు అంటారు. మీ ఆయన మీ పిల్లలు మీరు ఎదుటి ఎలా తిడుతున్నప్పుడు అప్పుడు ఏడరా? మీకు బుద్ధి చెప్పరా? ఆ సెలవుమని అనేవాడు ఎప్పుడన్నా ఒక్క లెంపకే కొట్టి మీకు కొంచెం బుద్ధి చెప్తే బాగుండండి. ఒకసారి ఇవిడ ఏం మాట్లాడింది చూడండి. బుడబుక్కలో వస్తుంటాం చూసారా సంక్రాంతి వస్తే, మన రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కనిపిస్తూ ఉంటారు. ఈ బుడబుక్కలలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పరు. ఈ కులాలంటే మీకు ఏంటి అంత చులకనేంటి? ఎవడన్నా మిమ్మల్ని ఏమైనా అంటే చాలు, మీరు ఇగో పలానా చోట చీర లేకుండా యాక్ట్ చేశారు, పలానా చోట రేప్ సీన్లు యాక్ట్ చేశారు, పలానా చోట ఫస్ట్ ఎయిడ్ సీన్లు యాక్ట్ చేశారంటే లాబోదిబోమని ఎడతారు. అది నా ప్రొఫెషన్ అంటారు. మరి మిగతా వాళ్ళు, మరి ఎస్సీ ఎస్టీలు ఏం చేశారు? నీకు బుడబుక్కలలో ఏం చేశారు? నిన్ను ఎవరన్నా వచ్చి ఇగో పలానా చోట నువ్వు గెస్ట్ హౌస్లో పడుకున్నావు అంటే వావు లబోదిబో మన గోల, పలానా సినిమాలో యాక్ట్ చేసావు అంటే గోల చేస్తావు నువ్వు. అది నీ ప్రొఫెషన్ అంటావు. మరి ఇది వృత్తి అనేది కాదంట్లే, కానీ ఆ వృత్తిలో భాగంగానే తమరు వర్షంలో తడిసి అంగాంగ ప్రదర్శనలు చేస్తూ మీరు నటించడం జరిగింది, అంగాంగ ప్రదర్శన చేయడం జరిగింది, రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ యాక్ట్ చేసినప్పుడు మీరు వల్గర్గా యాక్ట్ చేశారంటే అది తప్పు మీకు. కానీ బుడబుక్కలలో ఏం చేయకపోయినా మీరు చేసిన పనుల్లో ఏ ఒక్కటి చేయరాళ్ళు. బుడబుక్కలు
వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళు అంటే మీకు చులకరా? ఏమో దిగొచ్చారేటమ్మా మీరు కానీ. అసలు నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకో తల్లి. నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకున్నాక నువ్వు వేరే కులాల గురించి వేరే వ్యక్తుల గురించి మాట్లాడమ్మా. రోజాకి ఇంత నోరు ఎందుకు వస్తుంది అంటే అండి, జగన్ రెడ్డి తిట్టమని పంపిస్తాడు. ఎస్ఎస్టీని తిట్టో ఏం పర్లేదు నేను చూసుకుంటాను, బుడబుక్కలను తిట్టో నేను చూసుకుంటాను, బీసీలు తిట్టో నేను చూసుకుంటాను, ఏదైనా చేయి నువ్వు నేను చూసుకుంటానని చెప్పి పంపిస్తాడు ఈవిడిని. ఈవిడ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కనీసం ఈవిడ అవమానాలు చేసింది, ఎస్ఎస్టీలను అవమానం చేసింది, ఇప్పుడు బుడబుక్కలను బీసీలని అవమానం చేసింది. ఇలాగ అన్ని కులాలని నోరు పారేసుకుంటుంటే ఏ రోజున జగన్ రెడ్డి ఈవిడ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా? నా చెల్లి అంటాడట. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అవమానించిన పర్లే, ఎస్సీ మహిళ ఎమ్మెల్యేలని మంత్రులను అవమానించిన పర్లే, కానీ ఈవిడ మాత్రం ఆయన చెల్లెటండి. మరి దాన్ని బట్టి రోజు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి. రోజు ఇలా కులాలు విమర్శించడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి ఇచ్చే సపోర్టు. మరి ఇప్పటికీ మనకు బుద్ధి రాకుండా మళ్ళీ మనం జగన్ రెడ్డి కొట్టేస్తే, మళ్ళీ జగన్ రెడ్డి కానీ గెలిస్తే ఈవిడ మిగిలిన కులాలను వదులుతుందండి. ఇక అడ్డమైన నోరు వేసుకుని ఆ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే జగన్ రెడ్డిని ఓడించాలి. అది జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్. మన రోజా గారు, నోటి దొరద రోజా గారు బుడబుక్కల కులాన్ని విమర్శిస్తూ మాట్లాడింది. మళ్ళీ గతంలో మేమేమి ఎస్సీఎస్టీలం కాదు, మా దగ్గరికి రావచ్చు అని ఎస్సీఎస్టీలను అవమానించింది. మీరు ఇక్కడికి రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమో బుడబుక్కల కులాన్ని. ఏమండి మీ నోటితో తగ్గదా? ఇంకా నోటికి ఏదొస్తే అది వాగుతారా? మీరు ఎలాగ అందరినీ విమర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవడైనా ప్రశ్నిస్తే ఆ ఐ సినిమాలో ఆ మేకప్ మ్యాన్ గడు ఉంటాడు, ఒకడు 0.5 గడు, ఓస్మా జాస్మిన్, ఆడికిలాగా మగ్గం తెట్టుకుని బేర్మని ఏడుస్తారు. మా పిల్లలు ఏడిచేస్తున్నారు, మా ఆయన ఏడిచేస్తున్నాడు అంటారు. మీ ఆయన మీ పిల్లలు మీరు ఎదుటి వాళ్ళని ఎలా తిడుతున్నప్పుడు అప్పుడు ఏడరా? మీకు బుద్ధి చెప్పరా? ఆ సెలవుమని అనేవాడు ఎప్పుడన్నా ఒక్క లెంపకే కొట్టి మీకు కొంచెం బుద్ధి చెప్తే బాగుండండి. ఒకసారి ఈవిడ ఏం మాట్లాడింది చూడండి. బుడబుక్కలు వస్తుంటారు చూసారా సంక్రాంతి వస్తే, కానీ మన రాష్ట్రంలో ఎప్పుడు చూసినా కనిపిస్తూ ఉంటారు. ఈ బుడబుక్కలలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పరు. ఈ కులాలంటే మీకు ఏంటి అంత చులకనేంటి? ఎవడన్నా మిమ్మల్ని ఏమైనా అంటే చాలు, మీరు ఇగో పలానా చోట చీర లేకుండా యాక్ట్ చేశారు, పలానా చోట రేప్ సీన్లు యాక్ట్ చేశారు, పలానా చోట ఫస్ట్ ఎయిడ్ సీన్లు యాక్ట్ చేశారంటే లాభోద్యమని ఎడతారు. అది నా ప్రొఫెషన్ అంటారు. మరి మిగతా వాళ్ళు, మరి ఎస్సీ ఎస్టీలు ఏం చేశారు? నీకు బుడబుక్కలలో ఏం చేశారు? నిన్ను ఎవరన్నా వచ్చి ఇగో పలానా చోట నువ్వు గెస్ట్ హౌస్లో పడుకున్నామా అంటే వావు లభోదీపం మన గోల, పలానా సినిమాలో యాక్ట్ చేసావు అంటే గోల చేస్తావు నువ్వు. అది నీ ప్రొఫెషన్ అంటావు. మరి ఇది వృత్తి అనేది కాదంట్లే, కానీ ఆ వృత్తిలో భాగంగానే తమరు వర్షంలో తడిసి అంగాంగ ప్రదర్శనలు చేస్తూ మీరు నటించడం జరిగింది, అంగాంగ ప్రదర్శన చేయడం జరిగింది, రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ యాక్ట్ చేసినప్పుడు మీరు వల్గర్గా యాక్ట్ చేశారంటే అది తప్పు మీకు. కానీ బుడబుక్కలలో ఏం చేయకపోయినా మీరు చేసిన పనుల్లో ఏ ఒక్కటి చేయరాళ్ళు. బుడబుక్కలు వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళు అంటే మీకు చులకరా? ఏమో దిగొచ్చారేటమ్మా మీరు కానీ. అసలు నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకో తల్లి. నీ జీవిత చరిత్ర ఒకసారి చూసుకున్నాక నువ్వు వేరే కులాల గురించి వేరే వ్యక్తుల గురించి మాట్లాడమ్మా. రోజాకి ఇంత నోరు ఎందుకు వస్తుంది అంటే అండి, జగన్ రెడ్డి తిట్టమని పంపిస్తాడు. ఎస్ఎస్టీని తిట్టో ఏం పర్లేదు నేను చూసుకుంటాను, బుడబుక్కలను తిట్టో నేను చూసుకుంటాను, బీసీలు తిట్టో నేను చూసుకుంటాను, ఏదైనా చేయి నువ్వు నేను చూసుకుంటానని చెప్పి పంపిస్తాడు ఈవిడిని. ఈవిడ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కనీసం ఈవిడ అవమానాలు చేసింది, ఎస్సీఎస్టీలను అవమానం చేసింది, ఇప్పుడు బుడబుక్కలను బీసీలని అవమానం చేసింది. ఇలాగ అన్ని కులాలని నోరు పారేసుకుంటుంటే ఏ రోజున జగన్ రెడ్డి ఈవిడ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా? నా చెల్లి అంటాడట. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అవమానించిన పర్లే, ఎస్సీ మహిళ ఎమ్మెల్యేలని మంత్రులను అవమానించిన పర్లే, కానీ ఈవిడ మాత్రం ఆయన చెల్లెటండి. మరి దాన్ని బట్టి రోజు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి. రోజు ఇలా కులాలు విమర్శించడానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి ఇచ్చే సపోర్టు. మరి ఇప్పటికీ మనకు బుద్ధి రాకుండా మళ్ళీ మనం జగన్ రెడ్డి కొట్టేస్తే, మళ్ళీ జగన్ రెడ్డి కానీ గెలిస్తే ఈవిడ మిగిలిన కులాలను వదులుతుందండి. ఇక అడ్డమైన నోరు వేసుకుని ఆ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే జగన్ రెడ్డిని ఓడించాలి. అది జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.